ఏ బాబు పేరేంటి? పుష్పరాజ్. ఏయ్ ప్యూన్, చెప్పండి సార్. ఏంటి ఇలా బిహేవియర్ తేడాగా ఉంది? సార్ మీరు కొత్తగా వచ్చారుగా, ఈ విషయాలు మీకు తెలియదు. ఏంటా విషయాలు? వీళ్ళంతా పేరుకే పిల్లలు, కానీ ఒక్కొక్కడు 2-3 హత్యలు చేశారు. ఏంటయ్యా ఈజీగా చెప్పేసు? ఏంటి సార్ నమ్మట్లేదా? ఒకసారి వాళ్ళ మొహాలు చూడండి. మీకు ఇంకా నమ్మకం లేదనుకోండి, ఇన్స్పెక్టర్ నారాయణ అని పోలీసు ఉంటాడు. వీళ్ళలో సగం మంది కేసులు ఆయనే డీల్ చేశాడు. హలో సార్, నేను జూనియర్ స్కూల్లో మాస్టర్గా చేస్తున్నా. ఓ మీరేనా కొత్తగా వచ్చిన మాస్టరు? అసలు అక్కడ ఏం జరుగుతుంది? పిల్లలందరూ ఏదో మైక్లో ఉన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. దానికి కారణం K11 చాలా తెలివిగా పిల్లలు డ్రగ్స్ ఇచ్చి క్రైమ్ చేపిస్తున్నాడు. ఆడికి పైనుండి బాగా సపోర్ట్ ఉంది. డోంట్ వరీ, వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. త్వరలోనే అని పట్టుకుంటాం. లాట్ టెస్ట్ చెప్పిన కన్స్యూమెంట్ రెడీ అయింది. నువ్వు చెప్తే డీల్ ఫినిష్ అవుతుంది. లోకల్లో ప్రెజర్ బాగా ఎక్కువైంది. కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్ బాగా ఎక్కువ చేస్తున్నాడు. జ్యువెల్ స్కూల్లో పిల్లల మీద కూడా కన్నుపడింది. స్కూల్కి కొత్తగా ఒక మాస్టర్ వచ్చాడంట. మాస్టర్ పిల్లల గురించి ఎంక్వైరీ చేస్తున్నాడంట. చూస్తుంటే ఆడ యాంగల్ ఏదో పెద్ద పవర్ ఉన్నట్టుంది. పవర్ అనేది తెలివైన వాళ్ళ దగ్గర, బలవంతుల దగ్గర ఉంటుంది అనుకుంటాం. నిజానికి అది కోరుకున్నది దక్కించుకోవడానికి ఎంతకైనా తెగిస్తాడే వాడి దగ్గర ఉంటది. ఏంటా వాసన? దమ్ము కొట్ట K11. ఒక 30 పుషప్స్ కొట్టు, నీ దమ్మేంటో నేను చూస్తా. నీలాంటి బలహీనులకి ఇక్కడ చోట్లేదు తమ్ముడు, నువ్వు వేరే పని చూసుకో. ఎరా మాల్ మొత్తం లోడ్ అయిపోయిందా? అయిపోయిందన్నా. ఎవరికి ఎలాంటి అనుమానం రాకూడదు. సరే అన్న. నువ్వు చెప్పినట్టే సరుకు మొత్తం లోడ్ చేసే K11 నువ్వు చెప్పిన లొకేషన్కి డెలివరీ చేసేస్తాం. రాజు పైకొచ్చాడంటే నీలాంటి మంత్రి ఉండబట్టే కదా. నవ్వింది చాలు, ఆ మాస్టర్ సంగతి ఏంటో చూడు. ఓకే K11. మాస్టర్ని పట్టుకున్నాం K11. వాణ్ణి కొట్టి చంపండి. హలో, ఏ
K11 వచ్చినాను కలవమను. ఏంటి మాస్టర్ని లేపేసావంట? వాడు మన బిజినెస్ అడ్డొచ్చాడు, అందుకే వాడి కథ ముగించా. నువ్వు వాడిని చంపడం తప్పు కాదు, నాకు తెలియకుండా చంపడమే తప్పు. ఇది చాలా మామూలు విషయం, మీరు కంగారు పడాల్సిన పనే లేదు. చూడు K11, నువ్వు నాకు ఎంతో మేలు చేసావు, కానీ ఈ బిజినెస్లో ఎమోషన్స్ ఉండవు, రూల్స్ మాత్రమే ఉంటాయి. నీకు 1 hour టైం ఇస్తున్నా. ఆ మాస్టర్ సంబంధించిన వాళ్ళందరినీ చంపే, లేదంటే నీ ఉనికిని ఈ సిటీలోనే లేకుండా చేస్తా. వాడు ఎక్కడే ఉంటాడు K11. మీలో మా అన్నని చంపిన వాడు ఎవడో చెప్పండి రా, వాడిని ఒక్కడిని చంపి మిగతా వాళ్ళకి చేస్తా, లేకపోతే ఇక్కడి నుంచి ఒక్కడు కూడా ప్రాణాలతో వెళ్ళడు. గన్ను పెట్టుకుని ఎందుకు ఎంతసేపు ఫైట్ చేసావు? నువ్వు ఇలా అడగాలని నీ చివరి కోరికేంటో చెప్పు, నిన్ను ఎలాగో లేపైపోతున్నానుగా. మా అన్నని ఎందుకురా చంపావు? రే అని తీసుకురండి రా. నువ్వు బతికే ఉన్నావు అన్నయ్య. రే వద్దురా, రే ప్లీజ్ వదిలేరా, రే కావాలి నన్ను చంపుకోరా, ప్లీజ్ వదిలేరా. అప్పుడు వదిలేసింది ఇప్పుడు చంపడానికి రా.